వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు ఈ వీడియోలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పేపర్ నుంచి యూనిట్ వన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే వాట్ ఈస్ ఊప్, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఊప్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఊప్. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ చూసుకోండి అనమాట కాన్సెప్ట్ వరకు. సో ఎగ్జామ్ పేపర్ టఫ్ చేస్తే మాత్రం అది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 మాత్రం మెయిన్ క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. సో చాలా మోడల్ పేపర్స్లో కూడా ఉన్నాయి. సో ఇది మ్యాక్సిమం చెక్ చేసుకోండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్, ఈ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ యాక్టివిటీ డయాగ్రామ్, ఈ క్వశ్చన్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్, ఈ 3 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్, ఇది కూడా ఒకసారి చూసుకోండి అనమాట. సో ఇవి యూనిట్ 2 నుంచి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి వాట్ ఆర్ ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట, సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఇది టెస్టింగ్ నుంచి చాలా ఇంపార్టెంట్ వస్తుంది. నెక్స్ట్ వాట్ ఆర్ వేరియస్ ఫేజెస్ ఇన్ టెస్ట్ డ్రైవెన్ డెవలప్మెంట్, దీన్నే టీటీడీ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 4 క్వశ్చన్స్, ఫస్ట్ 4 క్వశ్చన్స్ బాగా చూసుకొని నెక్స్ట్ 5th మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ 4th యూనిట్కి వచ్చేసరికి వాట్ ఆర్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. సో రీఫ్యాక్టరింగ్ క్వశ్చన్. నెక్స్ట్ నెసరీ ఫర్ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ క్వశ్చన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ రీఎనర్జింగ్, ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ యూనిట్ 4 నుంచి. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకుంటే ఇక్కడ యూనిట్ 5 చూసుకుంటే రైట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిబిఎస్ఈ, ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 and 5 కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇవి లాంగ్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ అంటే వీటిలో నుంచే ఏదో ఒకటి కొంచెం ఓన్లీ దాని మోడల్ ఇచ్చి దాని కాన్సెప్ట్ రాయమంటారు అన్నమాట. లైక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇలా ఊప్ లాంగ్వేజ్. ఇక్కడ నేను 13 క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. ఇవి ఒకసారి చూసుకోండి అనమాట 5 మార్క్స్కి. సో ఇవి చూసుకుంటే మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.